ఉమ్. సో ఇప్పుడు మళ్ళీ చూడండి. సో ఇప్పుడు భవతి అనేది శబ్దం కదా. భవతి మనకున్నటువంటి చతుర్థి విభక్తి ప్రత్యయం ఏంటి? గే. గే. దీంట్లో ఈ గకారానికి లోపం జరిగి మిగిలింది ఏంటి? ఏ. ఏ. సో ఇక్కడ భవతి అనేది ఏంటిది? ఈకారాంత శబ్దం. ఈకారాంత స్త్రీలింగ శబ్దం. సో ఉమ్. కాబట్టి ఇంకే ప్రత్యయము పరంగా ఉంటే ఎవరు వస్తారు? ఆట్ ఆగమం వస్తుంది. ఓకేనా? ఉమ్. స్త్రీలింగ ఈకారాంత స్త్రీలింగ శబ్దానికి చతుర్థి విభక్తి అయినటువంటి గే ప్రత్యయము పరంగా ఉంటే, పరం అంటే తర్వాత కదా. సో ఉమ్. తర్వాత ఉంటే ఎవరు వస్తారు? ఆట్ ఆట్. ఆగమం. ఆట్ ఆగమం. ఏమనాలి దీన్ని? ఆట్ ఆగమం. ఆ. సో ఇప్పుడు ఇందులో టకారానికి లోపం జరిగి ఏమైంది? ఇది ఆ అలాగే ఉంటుంది. మిగులుతుంది. అది అలాగే ఉంచేసుకోండి. ఆర్ట్ ఉండడం చేత ఇప్పుడు దీనికి ఇది వృద్ధి చేసిన తర్వాత మనకి ఆర్ట్ కనిపించదు కదా. ఈ ఆర్ట్ ఉండడం చేత ఇక్కడ ఈ కారానికి యకారం వచ్చింది అనమాట. అర్థమైందా? ఉమ్. ఆర్ట్ ఉండడం చేత వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది రెండింటిని కలిపేసుకోండి. ఐ చేయండి. ఉమ్. ఓకే. సో ఇప్పుడు ఈ ఉమ్. రెండు కలిపి ఏమైపోయింది? యై. యై. ఇక్కడ ఏముంది మరి? భవత్ ఉంది. యై. ఉమ్. ఏముంది అక్కడ? భవత్. ఆ, భవత్ యై కలిపేసుకోండి. భవత్ భవత్. యై. యై. భవత్ యై. ఈ ఉమ్. రెండింటిని కలిపేస్తే భవత్యై. ఉమ్. ఓకేనా? య- ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పండి. ఒకసారి చెప్ప నేను ఒకసారి చెప్తాను ఇది. చెప్పండి అమ్మా. భవతి అనేది స్త్రీలింగం. ఆ, స్త్రీలింగ వర్డ్, స్త్రీలింగ పదం. శబ్దం. దీనికి దీని చతుర్థిలో ఏమనాలి అమ్మా? ఒక్క నిమిషం. స్త్రీలింగ ఏంటి? పైన టైటిల్ ఉంది సర్వనామ శబ్దాలు. ఏమనాలి దాన్ని? స్త్రీలింగ ఆ, స్త్రీలింగ సర్వనామ శబ్దం. ఉత్తమం. ఈ దానికి స్త్రీలింగ సర్వనామ ఈకారాంత శబ్దానికి స్త్రీలింగ గే గే సర్వనామ శబ్దం. ఈకారాంతం గే అవ్వాలి కానీ యాక్చువల్గా ఇది తకారం భవత్ అని అనమాట అది. ఓకే. సో కాకపోతే స్త్రీలింగం అయింది కాబట్టి ఇక్కడ ngీ అనేది ngీ. దీనికి ngీష్ అనేది ఒకటి వచ్చింది అనమాట. ngీష్ అంటే స్త్రీలింగం. టాప్ డాప్ చాప్ అని రాసుకున్నాము. ngీష్ ngీన. ఇంకోటి ఏంటి? ngీప్. ఇవి ఈకారాంతంకి చేస్తామన్నమాట. అందులో మిగిలింది ఈకారం కాబట్టి భవత్ నుంచి ఈ అయింది అది. సో ఇప్పుడు యాక్చువల్గా భవత్ నుంచి చెప్దాం. ఇప్పుడు మీకు అదే చెప్తాను. ఇప్పుడు భవత్ అనేది మూల శబ్దం కదా. సో భవత్ నుంచి మనకేం కావాలి? స్త్రీలింగం కావాలి. అవునా? అవునా అవునా కదా. ఆ, సో ఇప్పుడు ఏమైంది? అది భవత్ భవతి రావాలి మనకు. అంటే ఏమైంది ఇక్కడ? గేష్. తర్వాత ఇంగే. ఇంగే అనేది ఏంటిది? చతుర్థి విభక్తి ప్రత్యయం. ఇది దేనికోసం వచ్చింది? స్త్రీలింగంగా చెయ్యడానికి వచ్చింది. ఓకే. ఇదేమో చతుర్థి విభక్తి ప్రత్యయం. ఓకే. సో ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమేమి మిగిలింది? గకారానికి ఎత్తని మీరు చూసుకున్నారు ఇప్పటివరకు కదా. గకారానికి లోపము. చివరిగా హల్లు ఉంటే అది లోపము. అవునా? అవునా కదా. ఆ, సో గకారానికి లోపము, దేనికి లోపం మిగిలింది ఏంటి అక్కడ? ఏకారం. ఈ మ్మ్, ఈ మిగిలింది. ఏం మిగిలింది? ఈ ఏంటిది? అనేది మిగిలింది. సో ఈ అనేది మిగిలి ఇక్కడ ఏమైంది? భవత్ ఈ. ఏమైంది అది? భవతి. భవతి వచ్చింది. సో ఇప్పుడు భవతి అనేది మనకు అక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి మనం జస్ట్ చతుర్థి విభక్తి ప్రత్యయాన్ని తెచ్చుకున్నాం. కానీ దానికి పూర్వం కార్యం ఏంటిది? ఇదన్నమాట. ఓకే. భవత్ అనేది మూల శబ్దము. ఆ మూల శబ్దానికి గే అనే చతుర్థి విభక్తి ప్రత్యయము అది వచ్చేసి అప్పుడు మనం స్త్రీలింగం చేస్తున్నాం కాబట్టి ఎవరిని తీసుకురావాలి? గే. ఇంగీష్. గే. ఇంగీష్ అనేది తీసుకురావాలి. దీన్ని ఏమంటాము? స్త్రీలింగ ప్రత్యయము. ఓకే. సో స్త్రీలింగ ప్రత్యయములో మిగిలింది ఏంటి? ఈకారం మిగిలింది. అవునా? సో ఇప్పుడు భవత్ ఈ రెండు కలిపి భవతి. భవతి. ఆ తర్వాత చతుర్థి విభక్తి ప్రత్యయం ఏంటి? గే. గే. ఓకేనా? సో ఇప్పుడు భవతి గే ఇలా ఉంది. ఇప్పటి వరకు మనం చేసుకున్నాం కదా. సేమ్ అది అక్కడి నుంచి కంటిన్యూషన్ అన్నమాట. ఓకేనా? ఓకే. ఓకే. క్లియరా? క్లియర్. ఓకే. ఏమైంది? అందరు వెళ్ళిపోతున్నట్టున్నారు. టూ మచ్ అయిపోతుందా ఇది సూత్రాలు? లేదు, బాగా అర్థమైంది నాకు. ఓకే.
భవతి గే అని మేము వింటాం ఉన్నవాళ్ళం. అదే అదే భవతిలో భవతి స్త్రీలింగ పదం. హా, దీనికి చతుర్థి విభక్తి వచ్చి గే. హా, గే వచ్చిలో గాకారం లుప్తమైపోయి లోపం ఏ మిగులుతుంది, లోపం జరిగి ఏ మిగులుతుంది. అవునమ్మా అప్పుడు ఆట ఆగమం అవుతుంది. ఈకారానికి ఆట ఆగమం అవుతుంది. కరెక్ట్ ఆటలో తకారం పోయి ఆ మిగులుతుంది. ఆ ఏగా యాగా మారుతుంది. అప్పుడు ఆ యా ప్లస్ ఏ ఏ ఈ కాదు ఐ గకారంలో ఐ అమ్మ ఐ నేను చెప్పేది ఆ ప్లస్ ఏ కలిపి ఐ అవుతుంది. ఏ అచ్చా ఉంది ఇంకా కదా, చెప్పలేదు ఓకే 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 ఉత్తమం ఇది గేలో ఏ ఉంది కదా, ఏ ఆ, ప్లస్ యా ప్లస్ ఏ ఐ అయింది. అవును ఇప్పుడు ఆ విధంగా భవస్యై అయింది. అంతే అమ్మా ఉత్తమం ఓకేనా. ఓకే. సో ఇక్కడ ఈ కారానికి యకారం ఎప్పుడు రావాలి, ఆట్ పరంగా ఆట ఉన్నప్పుడు. ఆట ఆట్ పరంగా ఉన్నప్పుడు కరెక్ట్, ఉమ్, ఆట్ ఉంది కాబట్టి యకారం వచ్చింది, లేకపోతే వచ్చేది ఉమ్, కాదు అది. రాదు. ఓకే అవును. ఓకే. అదనమాట. ఈకారాంత శబ్దాలకి ఆట్ పరంగా ఉంటే అప్పుడు ఎవరు వస్తారు, ఆగమం అనరా పరంగా అంటారా? ఆ? ఆట్ ఆట పరంగా ఆట్ ఆగమం ఆగమం ఆట అనరా? ఆగమం అనేది పరంగా ఉంది, ఆట ఆగమం ఎక్కడుంది, పరంగా ఉంది. పరంగా ఉంది. ఓకే. సో ఆట ఆగమం అనేది పరంగా ఉంది కాబట్టి ఈ కారానికి యకారం ఆదేశం. బాగుంది ఓకేనా? కలర్. ఉమ్, అప్పుడు భవత్ ఓకే. యు తర్వాత ఐ యై ఐ భవత్ భవత్యై. యై. ఓకే. ఓకే ఉత్తమం అలా వచ్చింది. తర్వాత ఏంటి, భవతి భవతి అనే శబ్దము, భవతి అనే శబ్దం ఎలా వచ్చింది, భవత్ చెప్పండి ఫస్ట్ నుంచి. భవత్ భవత్ సత్యం, తర్వాత భ్యామ్. దానికి భ్యామ్. ఉమ్. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం, స్త్రీలింగం చేస్తున్నాము కాబట్టి ఏం రావాలి, ఇక్కడ ఏం రావాలి, సకారం దకారంగా మాత్రం. గేష్ జీచ్ రావాలి. గేష్ భ్యామ్ ఇలా భ్యామ్. వచ్చు. సో గేష్ లో ఏం మిగిలింది, ఈ. ఈకారం మిగిలింది. సో ఇప్పుడు భవత్ ఈ భ్యామ్ కలపండి, భవతి భ్యామ్. అర్థమైందా. ఓకే. ఇది రెండవది రాసేసుకోండి ఇలాగా, ఉమ్, భవత్ భ్యామ్. గీష్ అనేది ఏం రాస్తారు దాని కింద, స్త్రీలింగ ప్రత్యయం. భ్యామ్ అనేది చతుర్థి విభక్తి ద్వివచన ప్రత్యయం. ఉమ్. ఓకేనా. ఇది స్త్రీలింగం. ఉమ్? గీష్ అనేది స్త్రీలింగ ప్రత్యయం. ఈ భ్యామ్ అనేది చతుర్థి విభక్తి ద్వివచన ప్రత్యయం. అవునా. ఉమ్. తర్వాత ఇప్పుడు భ్యస్ అలాగే ఉంటుంది, సేమ్ చేయండి. ఇప్పుడు ఏంటి, భవత్ మూల శబ్దం ఏంటి, భవత్ తర్వాత భ్యస్. అవునా. ఉమ్. ఈ భ్యస్ ఏమైంది, అది భ్యః. యః. ఈ భ్యః అయిన తర్వాత ఇంకా ఏమొస్తుంది ఇక్కడ, భవత్. ఇప్పుడు మనకి ఏం కావాలి, స్త్రీలింగం చేస్తున్నాం. స్త్రీలింగం కావాలి, జీష్ రావాలి. గీష్ ఉత్తమం. గీష్లో మిగిలింది ఏంటి, ఈకారం. ఈకారం. ఈ మొత్తం పోగా ఈ మిగిలింది. సో ఇప్పుడు భవత్ ఈ భ్యః కలపండి, భవతేభ్యః. భవతీభ్యః కదా. భవతేభ్యః. సో ఇప్పుడు మనకి ఇప్పుడు పార్వతి ఉందనుకోండి, ఏముంది, పార్వతీ. సో పార్వతి యాక్చువల్గా పార్వతి శబ్దము అవి తర్వాత చూద్దాంలే. ఓకే. ఇప్పుడు సర్వనామాలలో మనకి ఏం చూసాము, తత్ ఏతత్ భవత్. అవునా. ఉమ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ తీ వచ్చింది కదా, భవతి అన్నాం కదా, ఇక్కడ మనకు ఏమైంది, అది ఇకారం చేసుకున్నాం మనం. అవునా. భవత్ తర్వాత ఈ ఈకారం. భ్యస్ వచ్చింది, భ్యస్ వచ్చేసి ఏమైపోయింది, ఈకారం వచ్చింది. ఇక్కడ ఇంగ్లీష్లో ఈ మిగిలింది కదా, అందుకని ఇక్కడ దకారంగా మారలేదు. తకారం దకారంగా మారిందా, మారలేదు. ఎందుకు, పక్కనేముంది, అచ్చుంది. అచ్చుంది. మనకేం ఉండాలి, ఝష్ ఉండాలి. జష్ ఉండాలి. ఝష్ అంటే ఏం చెప్పుకున్నాము, 4వ అక్షరము 3వ అక్షరం. అవునా. సో మరి 4వ అక్షరము లేదు, 3వ అక్షరం లేదు, అచ్చులు ఉన్నాయి కాబట్టి తకారం దకారంగా మారదు. అర్థమైందా. ఓకే.
ఎప్పుడు మారుతుంది మరి? అలా ఉన్నప్పుడే మారుతుంది. అది ఎప్పుడు వస్తుంది మరి? పుల్లింగం నపుంసకలింగాలకు వస్తుంది అది. ఓకే. ఇక్కడ స్త్రీలింగాలు. స్త్రీలింగాలకు మాత్రం జీష్ వస్తుంది కాబట్టి ఈ ఆ, కారం వచ్చింది. లేకపోతే వేరేది ఉందనుకోండి, అప్పుడు ఆ అప్పు వచ్చింది అనుకోండి, ఆప్ టాప్ డాప్, టాప్ డాప్ చాప్, అన్నిట్లో టాప్ డాప్ చాప్ లో మిగిలింది ఏంటి? ఆ అప్పు మిగులుతుంది అనమాట కదా. సో అన్నిటికీ ఆప్ మిగులుతుంది. సో కాబట్టి ఏమైంది, అక్కడ ఆ అనేది వచ్చింది, మళ్ళీ అక్కడ అచ్చే వచ్చింది, అక్కడ కూడా మారదు. అవునా? ఈ కారం వచ్చింది, ఇక్కడ కూడా మారదు కదా. తకారం తకారంగానే ఉంటుంది. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు చదివేద్దాం ఇవి. భవత్ శబ్దాన్ని చదువుకుందాం. చదవండి, ఎవరైనా చదువుతారా? భవత్ భవతే సో భవతాభ్యాం పుల్లింగం అని చెప్పండి. భవత్, పుల్లింగం ఇది భవత్ మూలరు. పుల్లింగం పుల్లింగంలో భవతే ఆ, పుల్లింగం భవతే ఆ, భవత్యా భవత్ భవద్భ్యాం ఆ, భవత్యః ఆ, నపుంసకలింగం. నపుంసకలింగం భవతే ఉమ్, భవత్యాం ఉమ్, భవద్భ్యః ఉమ్. స్త్రీలింగం. స్త్రీలింగంలో భవత్యై ఆ, భవతీభ్యాం ఆ, భవతీభ్యః. అదే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇది చెప్పండి అమ్మా, ఇది ఒక్కటి మీరు చెప్పండి. భవతే ఎలా వచ్చింది? నేనా? ఆ, భవతే వచ్చిందంటే ప్రత్యయం గే ప్రత్యయంలో ఫస్ట్ గే నుంచి మగకారం ఫస్ట్ భవత్ శబ్దం. భవత్ శబ్దము. ఈ భవత్ శబ్దములకి చతుర్థి విభక్తిలో గే. ఇది ఏకవచనంలో గే వస్తుంది. ఉమ్. గే వచ్చి గేలో గకారం పోయి ఏ మిగిలింది, ఆ, అందుకని అది భవతే అయింది. ఉత్తమం. నెక్స్ట్ భవద్భ్యాం ఎవరు చెప్తారు? ఇది ఎవరైనా చెప్పండి, ఎవరు చెప్తారు? ఉమ్? చెప్తారు ఏం ఎవరైనా? చెప్పను? భవద్భ్యాం సత్యవాణి గారు చెప్పండి అమ్మా. ఆ, శబ్దం ఏంటి మనది? భవత్ అనేటువంటి తకారము దకారంగా మారి భవద్ అయింది. ఆ, భ్యాం ఆహా, భవత్ భవత్ భ్యాం కదా. తర్వాత ఆ. సకారానికి దకారం ఆదేశంగా వచ్చింది. ఎలా 4వ వచ్చింది? లెటర్, అదే 4 కాదు 3. 3వ లెటర్. అది ఎలా వచ్చింది మనం చెప్పుకున్నాం, ఏమని? జల్లు తర్వాత ఏముండాలి? ఆ ఈక్వేషన్ చెప్పండి. ఝష్ జల్ ఉంటే. జత్ జల్ జస్ వర్ణాలకు జస్ ఆదేశంగా మారుతుంది. కాదు కాదు, జల్లు తరువాత అంటే జల్లు తర్వాత మహాప్రాణ ఝష్. ఓకే. ఉమ్, జల్లు ఉమ్, తర్వాత ఝష్ ఉంటే అప్పుడు జల్ అనేది జష్గా మారుతుంది, థర్డ్ లెటర్ గా మారుతుంది అనమాట. ఓకే. ఉమ్, మరి థర్డ్ లెటర్ ఏంటి ఇక్కడ? తవర్గంలో థర్డ్ లెటర్ దకారం. సో అప్పుడు భవద్. చెప్పండి ఇప్పుడు మళ్ళీ. దకారంగా మారిందండి. తకారం దకారంగా మారింది. హ్మ్. తా థ ద హ్మ్. 3వ లెటర్ గా మారింది. తర్వాత భవద్భ్యాం మళ్ళీ చెప్పండి. ఇక్కడ ఇది కలిపేయండి. భ్యాంలో 4వ లెటర్ ఉంది కదండి జల్ వర్ణాలలో, అప్పుడు ఇది మారిందండి, భవదాభ్యాం అయిందండి. అది జల్లు కాదు, ఇదేముండాలి? జష్ ఉండాలి కదా. సెకండ్ పరంలో ఉండాలి, జష్ ఉండాలి, జల్లు కాదు. ఇది భా అనేది ఏంటిది? జష్. ఓకే. జష్ అండి. జష్గా మహాప్రాణం చెప్పాలి, ఎందుకంటే ఇది అల్ప ప్రాణం ఉంది కదా, మళ్ళీ రెండింటికి ఒకేలాగా అనిపిస్తే అది మళ్ళీ పోతుంది కదా. ఒకటేమో మహాప్రాణం, ఇంకోటేమో అల్ప ప్రాణం. అవునండి. అది ఓకే. ఉత్తమం. అంటే ప్రతి వర్గంలో 4వ అక్షరం 3వ అక్షరం పరంగా ఉంటే తకారం దకారంగా మారుతుంది. అంతేనండి? అంతేమ్మా, కరెక్ట్. అంటే ఆ వర్గంలోది, ఇప్పుడు క వర్గంలోది అయితే అలా, కాకి సరే అండి. అలా మారుతుంది. ఓకే. మీ బ్రేక్ అవుతుంది వాయిస్. నాదా? కాదమ్మా, ఆవిడ అమ్మదా? ఓకే. ఓకే. సో భవద్భ్యాం అయ్యింది కదా. ఉత్తమం. నెక్స్ట్ ఇది చెప్తారా? భవద్భ్యః ఎలా వచ్చింది, ఎవరైనా చెప్తారా? భవద్ వరకు దీంట్లో సూత్రమే వస్తుంది.
అట్లొద్దు. భవ చెప్పండి. ఆ, అయితే వచ్చేస్తుంది మీకు. అభ్యస్ కాస్త భ్యః మారుతుంది, భవద్భ్యః అవుతుంది. చెప్పండి. భవత్ తర్వాత అదే ప్రతి వర్గంలో 4వ అక్షరం 3వ అక్షరం పరంగా ఉంటే తకారం దకారంగా మారుతుంది. అప్పుడు జష్ వస్తుంది. జష్ వచ్చింది. సో అప్పుడు జష్ భవత్. వచ్చింది, భవత్ అయింది. తర్వాత భ్యస్ కాస్త భ్యహగా మారుతుంది. అదే సకారం విసర్గగా మారి భ్యః అయింది, భవద్భయః అవుతుంది. ఉత్తమం. భవద్భ్యః. ఉత్తమం. నెక్స్ట్ ఇక్కడ భవత్యై చెప్పండి. ఇది ఎవరు చెప్తారు? స్త్రీలింగం కదా అది. అవును. స్త్రీలింగంలో భవతి, భవత్ అనేది మూల పదం. దానికి ఈకారం వస్తుంది. ఈకారం ఇదేంటి? భవతి గే ప్రత్యయం వస్తుంది ఫస్ట్. భవత్. భవత్తులో గే ప్రత్యయం, చతుర్థి విభక్తి యొక్క ప్రథమ వచనం యొక్క ప్రత్యయం గే. గే గకారం పై ఏకారం, చతుర్థి విభక్తి ఏకవచన ప్రత్యయం గే. అయితే అది గే గకారం లోపించి ఏకారంగా మిగులుతుంది. అప్పుడు స్త్రీలింగంగా మారాలంటే జీష్ రావాలి. జీష్లో జీషా గీష్. గీష్ ఈకారానికి గీష్ వస్తుంది, వచ్చి అందులో ఈకారం మిగిలి భవతి అయింది. ఆట ఆగమం రావడం. గీష్ అనేది ఏంటిది? స్త్రీలింగ ప్రత్యయం అని చెప్పాలి. స్త్రీలింగ ప్రత్యయం. స్త్రీలింగ ప్రత్యయం ఈ గీషు గా షా లోపించి ఈకారం మిగిలి అది భవతి అయింది. ఈకారానికి ఆట ఆగమం వచ్చింది, ఆట ఆగమం అయ్యింది. భవతి ఉంది కదా, సో ఈకారాంత శబ్దం ఉంది కాబట్టి ఆట ఆగమంగా ఉంది, పరంగా ఉండటం వల్ల. ఇందులో టకారం పోయి ఆ మిగిలింది. ఇక్కడ గా ప్రత్యయంలో గే ప్రత్యయంలో ఏ మిగిలింది. ఆ యాగా మారింది. అకారానికి ఉంది, అకారాంతం యాగా మారదు. భవతిలో ఉన్న ఈకారము యకారం వస్తుంది ఆదేశం. ఈకారానికి యకారం అది వచ్చి యా ఉంది. ఇక్కడ గా ప్రత్యయంలో ఏకారం ఉంది, యా ప్లస్ ఏ ఐ అయింది. ఆ విధంగా భవత్యై అయింది. ఓకే, ఉత్తమం. సూపర్గా. భవత్యై. ఓకేనా? ఇది ఇలాగే చెప్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది అది. ఇంకా అదే ఈ 2-3 సార్లు చెప్పారు అనుకోండి, వచ్చేస్తుంది. ఇక్కడ భవతీభ్య ఎలా వచ్చింది? భవత్ శబ్దము, అవునా? తర్వాత భ్యస్ అనేది ప్రత్యయము, చతుర్థి విభక్తి యొక్క బహువచన ప్రత్యయము. సో అప్పుడు ఏమైంది? అది భ్యః. చివరిగా ఉన్న సకారానికి విసర్గ. తర్వాత ఇప్పుడు మనం చేసేది స్త్రీలింగం కాబట్టి గీష్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ మూల శబ్దం తర్వాత గీష్ ప్రత్యయం వస్తుంది. గీష్ ప్రత్యయంలో మిగిలింది ఏంటి? మిగిలింది. సో ఇప్పుడు ఏమైంది? భవత్ ఈ భవతి భవతి. తర్వాత ఇది ఈకారం ఉంది కాబట్టి ఆట ఆగమం అయింది. ఎందుకు వస్తుంది? ఆటలేదు, ఏం లేదు, ఇంతే. భవతి అమ్మ భ్యస్ భవతీభ్య అంతే. ఓకే. సో భవతీభ్యః. ఎక్కడ ఆగమాలు వచ్చేవి? ఎక్కడ? ఈ ప్రథమ ఏకవచనంలోనే, చతుర్థి ఏకవచనంలోనే. ఓకే, ఏకవచనంలోనే మార్పులు జరుగుతాయి అక్కడ. అంతే. ఇవి మిగతా ద్వివచనం బహువచనం సేమ్ అట్లాగే ఉంటుంది. దీనికి మూల రూపం ఏముందో భవతి ఉంది కదా, స్త్రీలింగానికి భవతి కదా, భవతికి భ్యస్ కలపండి, భవతికి భ్యాం కలపండి. అంతే. భవతిభ్యాం భవతిభ్య. అంతే. ఓకేనా? ఓకే అండి. సరే అండి. మరి ఓం నమస్తే శాంతి పాఠం చెప్పేసుకుందాం. ఓకే. ఇవి 2 మళ్ళీ చేద్దాము తర్వాత. మీకు ఇలా మంచిగా ఉందా? నచ్చుతుందా? మంచిగా అర్థం అవుతుందండి. ఓకే, సరే. మీకు నచ్చుతుంది అంటే ఇలా వెళ్దాము, లేదంటే జస్ట్ ఊరికే రూపం చదివేసుకుందాం, ముందుకెళ్దాం, మీ ఇష్టం. ఇలాగే బాగుందండి. ఇలాగే అసలు ఏది ఎలా మారిందో తెలియాలి కదా. తెలుస్తుంది. అదే అందుకే మంచిగా అనిపిస్తుంది ఇది. ఓకే.
ఓకే ఎంత అండి ఈరోజు ఆ, 2:12. సో మరి రేపు ఇది కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఇది సర్వ శబ్దము అస్మత్ సింపుల్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు సర్వస్య మీకు వచ్చేసింది ఇంకా, అవునా? ఆ, సర్వ ఆ, శబ్దము, తర్వాత గే ఉమ్, ప్రత్యయము, భ్యాం ప్రత్యయము, భ్యాస్ ప్రత్యయం. ఇంకా దాంట్లో ఆ, ఆ స్త్రీలింగానికి ఏమొచ్చింది? స్యాట్ ఆగమం వచ్చింది. ఇక్కడ స్యాట్ ఆగమం వచ్చేసి ఏమైపోయింది? సిఐ అయిపోయింది. ఉమ్, ఇక సకారం కనిపిస్తుందంటే స్యాట్ మీకు తెలిసిపోయింది ఇంకా, అవును అవునా? ఇది స్త్రీలింగం కాబట్టి ఆట్ ఆగమం వస్తుంది. మళ్ళీ ఆట్ ఉంది కాబట్టి ఆట్ వస్తుంది. ఆట్ వచ్చేసి ఏమైపోయింది? అది సర్వా అయిపోయింది. సర్వాస్య అయిపోయింది. ఇక్కడ స్యైకి ఏం కావాలి? స్యకారానికి స్యాట్కి ఏం కావాలి? హ్రస్వం కావాలి. అందుకని సర్వస్య వచ్చింది. ఆ, అర్థమైందా? సేమ్ అదే ఉంటది ప్రాసెస్, ఇంకా కొంచెం అటు ఓకే ఇటు చేంజ్ అవుతా ఉంటాయి అంతే. ఉమ్? ఇంకా ఓకే స్యాట్ తర్వాత ఆట్ కదా. ఆట్ వచ్చేసి ఏమైంది? ఆ అయిపోయింది, సర్వా అయిపోయింది. కానీ స్యా ప్రత్యయం స్యాట్ ఉన్నదనుకోండి పక్కన, అస్వం ఇప్పుడు దానికి కావాలి హ్రస్వం కావాలి కదా. అవును కాబట్టి స్యా అనేది అదే అస్వం సర్వా అనేది సర్వ, సర్వ అయింది తర్వాత స్యై. ఇక్కడ సరే. ఆ తర్వాత ఏ రెండు కలిపి ఐ అయిపోయింది. అయ్యాయి. సర్వస్య అయిపోయింది కదా. అలాగా. సో మీకు వచ్చేస్తుంది కంప్లీట్గా, మంచిగా వస్తుంది. ఒక్కసారి నేను రాసినవన్నీ ఒక్కసారి చూస్తూ ఉండండి, వచ్చేస్తుంది. ఓకే, శాంతి పాఠం చదివేసుకుందాము. రేపు ఉంది కదండి ఇదేగా ఉంది రేపు ఉంది. ఓకే కదా ఓం శాంతి శాంతి శాంతి. ఓం రేపు నమస్తే 5 అండి అందరికీ. నమస్తే అమ్మ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. అమ్మ రేపు మీరు 5 వస్తారా? గంటలకేనా? రేపు 5:30కా? సేమ్ టైం, ఇదే టైం. ఏమేనా? సేమ్ టైం. ధన్యవాదాలు.